కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. కడప మున్సిపల్ మెయిన్ హై స్కూల్లో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న జింకా జమీమియా సుందరం అనే ఒక మేడము ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఆమె కడప ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మెరుగైన వైద్యం కోసము సిమ్స్ అంటే ఏలూరు సిమ్స్కు ఆమెను తీసుకెళ్లారు. అక్కడ ఆమె మృత్యువుతో పోరాడి మరణించడం జరిగింది. ఇప్పుడు ఆమె కొన్ని ఆడియోలు అంటే ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని ఆడియోలు ఆమె గ్రూప్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆడియోలో చాలా వరకు ఆమె తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆమె ఏం చెప్పారంటే క్లియర్గా ఈ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉద్యోగం నాకు వద్దంటే నన్ను ఒత్తిడికి గురి చేసి మరి ఈ ఉద్యోగం నాకు అంటగట్టారు. ఎందుకంటే నేను స్కూల్ అసిస్టెంట్గా ఎంతో చక్కగా ఆ ఉద్యోగం చేసుకుంటూ నేను కావచ్చు, నా భర్త కావచ్చు, ఎంతో సంతోషంగా జీవనం గడిపే వాళ్ళము. ఇప్పుడు ఈ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉద్యోగం ఇచ్చినప్పటి నుంచి నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఆ స్కూల్లో ఏం జరుగుతుంది ఏందని కూడా నాకు ఏం అర్థం కావడం లేదు. గతంలో ఉన్న ప్రిన్సిపల్ ఆమె సస్పెండ్ అయ్యింది. నేను ఇన్ఛార్జ్గా తీసుకున్నప్పుడు అక్కడ నాకు తోటి సిబ్బంది కూడా సరిగ్గా సహకరించట్లేదు. ఎందుకంటే అక్కడ ఏంటంటో నాతో సంతకాలు పెట్టించుకుంటున్నారు. అక్కడ ఏం మెటీరియల్ ఉందో ఏమో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరన్నా తోటి వాళ్ళని అడిగితే సరైన సమాధానం లేక ఆమె చాలా నేను ఒత్తిడికి గురయ్యాను. నా భర్త కూడా హెల్ప్ కోరాను. సరే చెయ్యి చూద్దాము అని కూడా ఆయన ఎక్కడికక్కడికి సపోర్ట్ చేసినప్పటికీ ఈ ఒత్తిడిలు నాకు తట్టుకోలేక అక్కడ ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. నాకు సరైన తోటి సిబ్బంది నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల నాకు ఒత్తిడి ఎక్కువైంది. అందులో నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఓ పక్క నా భర్త నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా వచ్చినప్పటి నుంచి అక్కడ జరిగే కొన్ని పనులు కావచ్చు, అక్కడ మేము పడే ఇబ్బందులు చూసి ఆయన కూడా కొద్దిగా మద్యానికి బానిసయ్యి చాలా ఒత్తిడికి గురవుతున్నాడు. ఇది ఇంకా మమ్మల్ని చాలా బాధింపజేసింది. ఎందుకంటే నాకు వద్దు సార్, నేను ఈ పోస్టును చేయనంటే సరేనమ్మా చూద్దాం వేరే వాళ్ళు వచ్చేంత వరకు మీరు ఉండండి అని చెప్పి నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటో సంతకాలు పెట్టించుకుంటున్నారు. అవి ఏం దానికి పెడుతున్నారు ఏమో కూడా నాకు అర్థం కాలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ సమస్య వచ్చి నా నెత్తిన పడుతుందో అని చెప్పి ఆమె ఎక్కడికెక్కడికి భయభ్రాంతులు గురవుతుందని చెప్పి ఆమె ఆడియోలో స్పష్టంగా మనకు ఆమె చెప్పిన మాటలు మనకు అర్థమవుతున్నాయి. నా పేరు జింకా జమీమా సుందరం. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ MCHS మెయిన్ కడప. ప్రస్తుతం 24వ తేదీ నుంచి HM FPC ఇచ్చారు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి సార్ గారు వచ్చి మా ముందు ఉన్న HM మొబైల్ రిహానా ఆమె సస్పెండ్ అయింది. ఆ కారణంగా సీనియర్ మోస్ట్ ని FPCగా నియమించాలని వచ్చారు. వి శ్రీదేవి మేడం సీనియరు, కానీ ఆమెకి ఇవ్వకుండా నాకు ఇచ్చారు. ఆ మొబైల్ రిహానా తర్వాత కూడా నేను నాట్ విల్లింగ్ లెటర్ రాసిచ్చిన్నాను. నేను రెగ్యులర్ ప్రమోషన్ ఇచ్చిన HM ప్రమోషన్ నేను చేయలేను సార్ అంటే ఆ మాట రాసి ఇమ్మన్నారు రాజగోపాల్ రెడ్డి సార్ కూడా. రాసిచ్చాను. అయినా కూడా మారుస్తామని రోజులు గడుస్తున్నాయి, మార్చడం లేదు. నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటానన్నాడు, బేబీస్ చేయడం కానీ నాకు స్కూల్లో ముబీన్ రిహానా ఇచ్చినటువంటి ఒకే ఒక రికార్డ్ నాకు ఇచ్చింది. అది మిడ్ డే మీల్స్ రికార్డు. అది కూడా ఇన్కంప్లీట్ గా ఉంది. దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలని కూడా తెలియడం లేదు. అక్కడ ఉన్నటువంటి సిఆర్పి సార్ని అడిగాను, అది నాకు సంబంధం లేదు మేడం అన్నాడు. అది కిచెన్ మేనేజర్ రాజుని అడిగినాను, ఆమె స్కూల్ రికార్డ్స్తో నాకేం పని అని అన్నాడు. అది నేను 13 స్కూల్లో అది మాత్రమే నాకు రికార్డు, మీది ఎట్లనో మీరే చూసుకోండి అన్నాడు. ఏం చేయాలో నాకు పాలుపోలేదు. మిగిలిన ఈ డ్రాయింగ్ అథారిటీ తెచ్చుకోవడానికి కానీ, శాలరీ బిల్స్ చేయడానికి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ అన్ని ఒకసారి మీద పడినట్టు అనిపించింది నాకు. అవి నా భర్త ఉంటే నాకు హెల్ప్ గా ఉండేది. ఆయన కూడా నాకు ధైర్యం చెప్పి విసిగిపోయి తాగడం స్టార్ట్ చేసినాడు. నిన్న చాలా చక్కగా డ్యూటీ చేసుకునేవాడు నా భర్త. అడిక్ట్ అయిపోయినాడు.
ఇంకా నాకు ఆ ధైర్యం కూడా పోయింది. నా సంసారాన్ని నాశనం చేసినారు. నా ఇద్దరు బిడ్డలు ఐఐటిలో చదువుతున్నారు. వారికి ఫీజులు ఎవరు కట్టాలా, వాళ్ళ బతుకులు ఎట్లా? నా బిడ్డలు ఇద్దరు బంగారం లాంటి బిడ్డలు. ఇంకా మేము ఏదో స్కూల్ అసిస్టెంట్ గా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా బతికే వాళ్ళం. నేను నా భర్త నాకు బలవంతంగా ఇన్ఛార్జ్ అంటగట్టేసి నా చావుకు కారణమైనాడు రాజగోపాల్ రెడ్డి సార్ గారు. ఇంకో పక్క ఏంటంటే తన భర్త మద్యానికి బానిస అయినప్పుడు తన కుటుంబము చింద్రావింద్ర అవుతుంది. ఓ పక్క నా భర్త మద్యానికి బానిస అయ్యాడు, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పిల్లలు ఒక పక్క ఉన్నత చదువులు చదువుతున్నారు. ఈ టైంలో నాకు ఈ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇచ్చి నాకు వద్దంటే ఈ పోస్ట్ ఇవ్వడం వల్ల నాకు చాలా సమస్యలు తలెత్తుతున్నాయి తప్పితే నాకు ఎక్కడే కానీ ఫ్రీడమ్ లేదు. అంటే ఈ మున్సిపల్ హై స్కూల్ మెయిన్ స్కూల్లో దాదాపు 1300 మంది పిల్లలు చదువుతారు. ఎందుకంటే మనం ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందితో మాట్లాడితే వాళ్ళు స్పష్టంగా చెప్పారు, సార్ ఈ స్కూల్ చాలా పెద్దది, 1300 మంది స్ట్రెంత్ ఉంటారు పిల్లలు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఉద్యోగం అంటే కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఎంతో మంది విఐపీలు వస్తుంటారు, ఎంతో మంది వస్తుంటారు, పిల్లలు క్రౌడ్ ఉంటారు కాబట్టి వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయడం కూడా కొద్ది కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇక్కడ చాలా కష్టంతో ఉంటుంది. కాబట్టి ఆమె వచ్చినప్పటి నుంచి కొద్దిగా టెన్షన్ పడుతూనే ఉంటుంది. మేము ఎక్కడికెక్కడికి ధైర్యం చెప్పాము, ఆమె కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా అక్కడ చెప్పారు. మొత్తానికి మనం ఆడియో చూస్తే గతంలో ఉన్న సస్పెండ్ అయిన ప్రిన్సిపల్ కొన్ని వెళ్తూ అన్ని అప్పగించినట్టు, బాధ్యతలు అప్పగించినట్టు నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. అసలు అక్కడ ఏమున్నాయో ఏంటో నాకే అర్థం కాలేదు. నాకు వద్దంటే నేను ఈ పోస్ట్ చేయలేను సార్, నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి అని చెప్పి కూడా ఈ ఆడియోలో ఆవేదన వ్యక్తం చేసినట్టు మనకు అర్థమవుతుంది. నేను స్కూల్ అసిస్టెంట్గా ఎంతో చక్కగా విధులు నిర్వహించే టైంలో నాకు అదనపు బాధ్యత అంటే నాకు ఈ పోస్టుకు నేను అంత అర్హత కాకపోయినా నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. ఎందుకంటే వేరే మేడం ఉన్నప్పటికీ నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు. సార్ ఆ మేడం ఉంది కదా, నాకు ఎందుకు ఈ బాధ్యతలు అంటే, సరేలేమ్మా ప్రజెంట్ నువ్వు చెయ్యి, ఆమె వచ్చినప్పుడు చూసుకుందాము, ఆమె చేస్తాదులే అని చెప్పి నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు. ఈ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నాకు ఎక్కడికక్కడ టెన్షన్ ఉంది తప్పితే ఈ బాధ్యత నేను ఫ్రీగా చేయలేకపోతున్నాను అని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆమె ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కొక్క గ్రూప్లో వదులుతా రావడంతో ఎక్కడికక్కడి కొంతమంది టీచర్లు అలర్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను కొద్దిగా కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆమెను కాపాడి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మొత్తానికి ఆమె దాదాపు ఒక వారం 10 రోజులు కావచ్చు మృత్యువుతో పోరాడి మరణించారని చెప్పవచ్చు. మొత్తానికి ఆ స్కూల్లో చాలా వరకు ఆ స్కూల్ ఒక చర్చనాంశంగా మారుతుంది. ఆ స్కూల్లో ఏదో జరుగుతుందని కూడా చాలా పుకార్లు అవుతుంటాయి. మొత్తానికి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టరు దాని మీద దృష్టి సాధించి అసలు ఈమె చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటి, ఎందుకంటే చాలా మంది పేర్లు ఆడియోలో చెప్పడం జరిగింది. నాకు వద్దంటే నేను ఎక్కడికెక్కడికి యూనియన్ నాయకుల దృష్టికి తీసుకెళ్ళా కానీ నాకు సరైన సపోర్ట్ దొరకలేదు అని చెప్పి కూడా ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఆవేదన మనం ఒకసారి బాగా గమనిస్తే ఆమెను టార్గెట్ చేశారా అని కూడా మనకు ఒక అనుమానం కలుగుతుంది. మొత్తానికి ఆమె ఆడియోలు ఏం మాట్లాడిందని ఒకసారి సుమన్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా వినిపించే ప్రయత్నం చేయబోతోంది. ఒకసారి వినండి. నాకు కనీసం సెలవు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. అలా సెలవు పెట్టుకునే అవకాశం ఉంటే నా భర్త నేను బాగు చేసుకునేదాన్ని, ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఏమి చేయలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను మెనోపాజ్ సమస్యతో బాధపడుతున్నాను. నాకు గుండె ఆగిపోతుంది సార్ అని కూడా రిక్వెస్ట్ చేసుకున్నా డిఓ సార్ను, డిప్యూటీ డిఓ సార్ను. అయినా కూడా వారు నాకే ఇన్ఛార్జి ఇచ్చి నా సావుకు కారణమయ్యారు. నాకు చావాలని లేదు, కానీ ఈ 10 రోజుల నుంచి మానసికంగా నన్ను బాగా ఈ ఇన్ఛార్జ్ అనేది బాగా నా మానసిక స్థితిని ప్రభావితం చేసింది. ఈ ఇన్ఛార్జ్ ఇవ్వడము, వారం రోజులు మారుస్తామని వాళ్ళు చెప్పడము, శ్రీదేవి మేడం జాయిన్ అయినాక ఆమెకు ఇస్తాం ఎఫ్ఏసి అనడము, 24వ తేదీ నుంచి ఒక 5-6 రోజుల వరకు వెయిట్ చేసినాను మారుస్తారేమో అని. నా భర్త మాత్రం నాకు ధైర్యం చెప్తా ఉన్నాడు, ఏం కాదులే, అన్ని సక్రమంగా చేసుకోగలుగుతావు, ఏం భయపడద్దు అని చెప్తానే ఉన్నారు. ఆయన చెప్పి ఆయన నేను ధైర్యం తెచ్చుకోలేకపోయినా, మారుస్తారులే అని అట్లే రోజులు గడిపినా వాళ్ళు మార్చలేదు, ఇన్ఛార్జిని మార్చలేదు. రోజులేమో గడిచిపోయినాయి. నా భర్త కూడా నాకు చెప్పి ఆయన విసిగిపోయినాడు.
విసిగిపోయి ఇంకా తీరా నేను ఇంకా వీళ్ళు మార్చే పరిస్థితిలో లేరు అని ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మా భర్త విసిగిపోయి ఆయన తాగడం స్టార్ట్ చేసినాడు. 30వ తేదీ రాత్రి ఇంకా ఆయన అడిక్ట్ అయిపోయినాడు. ఇప్పుడు నాకు నేనేం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా. డ్యూటీ మంచిగా పాఠాలు చెప్పుకుంటా ఉండేదాన్ని. నా పరిస్థితి ఈ విధంగా తీసుకొని వచ్చినారు అధికారులు. నిన్న ఎస్టీ ఆఫీస్కి వెళ్ళాను. ఎస్టీ ఆఫీస్లో ఖాన్ సార్ ఉంటారు కదా, ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాను. ఆయన నా తంబు ఏం తీసుకోలేదు, ఫింగర్ ప్రింట్స్ ఏం తీసుకోలేదు. ఎస్టీఓ సార్ దగ్గరికి పంపించారు. ఎస్టీఓ సారు నాకు డ్రాయింగ్ పవర్స్ ఇచ్చేసినారు. ఆయనకు తెలియదేమో నేను నా ఫింగర్ ప్రింట్స్ ఏమి ఖాన్ సార్ తీసుకోలేదని. డ్రాయింగ్ పవర్స్ ఇచ్చేసిన వెళ్ళమ్మా అన్నారు ఎస్టీఓ గారు. నేను వచ్చేసినాను. కానీ ఆ తర్వాత అర్థమైంది నాకు, నా ఫింగర్ ప్రింట్స్ ఏం తీసుకోకుండానే డ్రాయింగ్ పవర్స్ ఇచ్చినారంటే ప్రస్తుతము అయితే హెచ్ఎం ఇంతకుముందు సస్పెండ్ అయిన హెచ్ఎం ముబీనా రేహానా ఫింగర్ ప్రింటే ఉంటది. అంటే తంబు ఆమెది, పేరు నాది. డ్రాయింగ్ పవర్ చెడివో పేరు నాది, తంబు ఫింగర్ ప్రింట్ ఆమెది అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ విధంగా కూడా మోసపోయాను. ఈ అన్యాయాలన్నీ ఎదిరించేదానికి నాకు ప్రస్తుతం శక్తి లేదు. నేను మెనోపాజ్తో బాధపడతా ఉన్నాను 4 నెలల నుంచి. మైండ్ కూడా చాలా అలసిపోయి ఉంది. నేను ఏ విధమైన పోరాటము చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అధికారులు నేను చెప్తే వినకుండా, నేను రిక్వెస్ట్ చేసుకున్నా వినకుండా నాకు ఇప్పేసి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇలా అన్ని విధాలుగా నేను మోసపోయాను. బిన్ రేహానా నాకు ఏమి అప్పగించకుండానే ఫర్నిచర్ అందు ఏమున్నాయో ఏం లేవో తెలియదు, కానీ నాకు అన్ని అప్పగించినట్టు సైన్ చేయించుకొని పోయింది. ఆమె ఇంతకు ముందు స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని ఫర్నిచర్స్ తరలించిందని వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఇప్పుడు. కాబట్టి అక్కడ ఏమి లేకపోయినా నాకే ఇప్పుడు నా మీదకే అన్యాయంగా నేను బలైపోతున్నాను. నా బిడ్డలు ఐఐటిలో చదువుతున్నారు. వాళ్ళకి ఫీజులు ఎవరు కట్టాలి? నా ఉద్యోగం పోతే మమ్మల్ని మా కుటుంబాన్ని సర్వనాశనం చేసినది ఈ యొక్క ఎఫ్ఏసి ఇన్ఛార్జ్. నాకు చావాలని లేదు, కానీ బలవంతంగా చచ్చిపోయేలా చేశారు అధికారులు. బలవంతంగా చచ్చిపోయేలా చేస్తున్నారు. నా పిల్లలకు దిక్కెవరు? నా భర్తకు దిక్కెవరు?